పోయా నేను పోతే నా కొడుకుని కూడా ఇట్టే కష్టపెడుతుందేమో. అన్నా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కావాలన్నా అన్నా, ఇయ్యాలే కావాలన్నా, ఇక్కడే ఉన్నా చేలో ఉన్నానా వెంటనే వచ్చేసేనా అన్నా. ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టినాక ఎన్ని రోజులకు చంపేయమంటావా? నా డబ్బులన్నీ దింకుందాం అనుకుంటారా? హాయ్ డార్లింగ్. ఈ నా కొడుకు ఏదో పని పడింది, రోజు కర్ర తీసుకుని కొట్టేవాడు ఎలా హాయ్ డార్లింగ్ అంట. గుండు కూడా తిరగనపా. మీకు విషయం చెప్తానా వినండి. ఏంటంటే నాకు ఈ మాదిరిగా మెసాలు గడ్డలు భయంకరంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఏందిరా నూనె గిన్నె ఏం పెట్టేది లేదే, అయినా కానీ ఇంత బాగా పెరుగుతున్నాయి ఏందిరా అని తిరిగి చూసేసరికి 3 నెలలు అయిపోయింది. అట్టా మీకు కూడా 3 నెలలు ఉంటే పెరిగిపోతాయి, ఉండించుకోండి. ఈ మధ్య 6 నెలల నుంచి తిని పడుకోవటం ఆల్చి 2 నిమిషాలు నిద్ర పెట్టేస్తుంది. ఈ విధంగా మీకు కూడా నిద్ర పట్టాలంటే ఏం లేదండి, ఒక చిన్న చిట్కా. నాలాగా బర్రెలు తీసుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా పాలు తీసి పేడెత్తి బర్రెలు కాసానుకోండి, దొంగుకే నిద్ర పట్టద్దండి. ఆ విధంగా చేసినా కూడా నిద్ర పట్టలేదు అనుకోండి, ఇంకా మీ కర్మ అండి, ఏం చేయలేం. మనలో 10,000 లీటర్ల క్రూడ్ ఆయిల్ ఉంటుందని మీకు తెలుసా? దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం ఈ విధంగా బాల్ జరిగి పడుకొని మంచంలో ఎన్నో రోజులు ప్రశాంతంగా ఊహల్లో కళల్లో ఆనందంగా గడుపుతూ ఉంటాం. అఫ్కోర్స్ పొగులు కూడా గడుపుతూ ఉంటాం అనుకోండి, అది వేరే విషయం, పక్కన పెట్టేసాం. ఈ విధంగా మనకు పెళ్ళి అయ్యేసరికి కేవలం 999 ml మాత్రమే మన దగ్గర అయితే సేవ్ చేసి పెట్టు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మిగిలిందంతా 9,999 లీటర్లు ఎక్కడ వదిలేరో, చెట్టల్లో పుట్టల్లో గట్టుల్లో ఎండనక వానక శ్రమించి కష్టపడి ఎక్కడ వదిలేరు, మీ మనసుకే వదిలేస్తున్నాను. ఏమిరా నా మీద అంత ప్రేమ? ఏమంటే పొద్దుగాల 6 గంటలకు లేస్తాడు, మా పేడంతా తీస్తాడు, మాకు స్నానం చేపిస్తాడు, పాలు తీస్తాడు, అమ్మకి తింకొట్టాడు. అరే పొట్టిగా, నువ్వు పాలిస్తావురా నాకు? డైరెక్ట్ చెప్పింది నువ్వే కదరా. గణపతి పాలిసిద్దంట ఎరుగుద్దా. మీరు ఈ విధంగా ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తినాలనుకుంటున్నారా? అయితే ఏం లేదు, తీసుకొని తినేయటమే. ఏం రా పట్టే, రేపు జనవరి 26 సెల్యూట్ కొట్టాలి నువ్వు నాకు. ఏంట్రా రే అంత మాట్లాడుతున్నావు? నీ యజమాని నన్ను మర్చిపోతున్నావా ఏంది? యజమాని అయితే అయ్యి ఉండొచ్చు, అయినా నీకెందుకు కొట్టాలరా సెల్యూట్? కొడితే గిడితే నా దేశ గర్వకారమైన త్రివర్ణ పతాకాన్ని కొడతారా సెల్యూట్. సెల్యూట్ అయినా మాకు తెలియక అడుగుతాము, నువ్వేం పీకినావని సెల్యూట్ కొట్టాలి యజమాని గారు. పెళ్ళాంతో సమస్య వచ్చినప్పుడు మౌనంగా ఉండటం వల్ల సమస్య తీరిపోతుంది. ఫ్రెండ్స్తో కూడా సమస్య వచ్చినప్పుడు మౌనంగా ఉండడం వల్ల సమస్య తీరిపోతుంది. అదే అప్పులోడు కాడ మౌనంగా ఉంటే అప్పు తీరిపోద్దని మౌనంగా ఉంటే వాడు గుడ్డు మీద గుడ్డగా రెజ కొడుతాడు. నేను బీటెక్ చదివే రోజుల్లో నా హెయిర్ స్టైల్కి పిచ్చ ఫాలోయింగ్ ఉండేది. ఈ వీడియో చూసా నాకు తెలిసిన వాళ్ళందరికీ ఒక డౌట్ వస్తూ ఉంటుంది, వీడెప్పుడు బీటెక్ చదివిండా అని. నేను రోజు చదువుతుంటా, రాత్రి కల్లో అప్ అండ్ డౌన్ పోయేస్తూ ఉంటా. అత ఏమనుకోవు కదా చెప్తే? ఏమనుకోలేరా చెప్పురా. నా అమ్మ ఉన్నట్టున్నాయి తాతయ్య. పెట్టింది సార్లే, మళ్ళా తాతయ్య ఎందుకులమ్మా. 8 సంవత్సరాల నుంచి కష్టపడతా ఉంటే ఏ ఒక్క డ్యూటీలో కూడా ఫలితం కనిపించలే.
ఎట్టకేలకి ఒక నైట్ షిఫ్ట్ అయితే దొరికింది. ఆ నైట్ షిఫ్ట్ చేసేసరికి ఎట్టే కొడుకు రూపాయల ఫలితం దిగిపోయింది అంతే. మనం కష్టపడినందుకు ఫలితం కనిపిస్తేనే కదా ప్రజలు మనల్ని గుర్తించేది. బస్సులో టికెట్లు ఏ విధంగా మోసం చేస్తారో వీడియో చూడండి. అట్టా వేరే ఊరు వెళ్ళి మా ఊరు వచ్చేటప్పుడు బస్సు ఎక్కాను. టికెట్ ఇచ్చాడు, జేబులో పెట్టుకున్నాను, సీట్లో కూర్చొని మా ఊరు స్టేజ్ దగ్గర వచ్చి దిగాను. అలా చిల్లర ఎంత మిగిలిందని చూస్తూ ఉండగా టికెట్ మడత పెట్టుండింది. తీసి చూసేసరికి ఆడవాళ్ళు టికెట్ కొట్టాడు. విషయం ఏంటంటే నాకు టికెట్ స్త్రీ శక్తి పథకం కింద టికెట్ ఇచ్చాడు. సో అమౌంట్ అయితే తీసుకున్నాడు, అమౌంట్ కండక్టర్ తీసుకున్నాడు. ఏ విధంగా డబ్బులు సంపాదించాలి అనే విషయం కింద కండక్టర్లు కూడా అప్డేట్లో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బైక్ తోలేటప్పుడు ఫొటోస్ కానీ రీల్స్ కానీ తీసుకునేటప్పుడు కింద పడినామనుకో ముందు ఫోన్ ఎక్కడ పడుతుందో చూసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? కాలు ఇరిగిపోయింది అయినా ముందు జేబులో ఉండే బూట్లు సిగరెట్ ప్యాకెట్లు ఇసిరేసేయండి. మళ్ళీ ఇంట్లో వచ్చేలోపు చాలా ఇంపార్టెంట్. దొరికింది ఫోన్ ఇంపార్టెంట్. ఫోన్ తీసుకొని మన డేట్కి కానీ మన బంధువులకు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మన ప్రాణాలను కాపాడుకోవచ్చు. ముఖ్యంగా హెల్మెట్ ఇంపార్టెంట్. ఏమరా పెద్దబరి ఎన్నిసార్లు తోలినా గినాల హెల్మెట్ ఎందుకు మేస్తుంటారు మీరు? నేను మీకు పొద్దులుగు కాపలా ఉండి తోలుతా ఉండాలనా? బర్రెలు కాడికొచ్చి పువ్వు నాకే పని ఉందా మమ్మల్ని కాయకుండా? బర్రెలు కాయలో నీకెందుకురా? బర్రెలు గో మూసుకుంది.